బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్టు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అదే సమావేశంలో ఇద్దరు డిప్యూటీ సీఎంల పేర్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. సువేందు అధికారి పేరును భట్టాచార్య ప్రతిపాదించారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, మొత్తానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు బీజేపీ తెరలేపింది. పశ్చిమ బెంగాల్లో మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ తరపున మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి రేపు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఈ యొక్క బీజేఎల్పీ సమావేశంలో బీజేఎల్పీ లీడర్గా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. అయితే సువేందు అధికారి గతంలో తృణమూల్ కాంగ్రెస్లోనే ఉన్నారు. అతను 2020 సంవత్సరంలో బీజేపీకి వచ్చారు. అయితే తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నెంబర్ టూగా సువేందు అధికారి ఉండే. అయితే మమతా బెనర్జీకి అతనికి గ్యాప్ రావడము, ఆయన ప్రాధాన్యత తగ్గించడము 2020లో బీజేపీకి వచ్చాడు. 2021 సంవత్సరంలో గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి మమతా బెనర్జీని ఓడించారు. మళ్ళీ ఇదే 2026 సంవత్సరంలో భవానీపూర్ నుండి మళ్ళీ మమతా బెనర్జీని ఓడించారు. బలమైన నేతగా గుర్తింపున్న నాయకుడిగా ఆయనకు పశ్చిమ బెంగాల్లో గుర్తింపు ఉంది. ముఖ్యంగా బీజేపీ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించారు. అయితే బీజేపీ గెలుపులో కీలక పాత్ర అని ఎందుకు చెప్పుకోవచ్చు అంటే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించారు. ఈయనకు ప్రత్యేకంగా ఒక క్యాడర్ అంటూ ఉన్నది, ఈయనకు ప్రత్యేకంగా ఒక వర్గం అంటూ ఉన్నది. అయితే ఆ వర్గాన్ని, ఆ క్యాడర్ మొత్తము టీఎంసీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇటు బీజేపీ వైపు మళ్లించారు. అందులో భాగంగానే గతంలో కూడా 77 సీట్లు బీజేపీ సాధించింది. ఈసారి గెలుపుకు కూడా అదే బాటలు వేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అతనికి క్షేత్రస్థాయిలో కూడా టీఎంసీ నాయకులు ఎవరు, టీఎంసీలో మండల లెవెల్ నుంచి జిల్లా లెవెల్ నుంచి బలమైన నాయకులంతా కూడా ఇతను ఐడెంటిఫై చేస్తాడు. వీళ్ళందరినీ కూడా బీజేపీ వైపు మళ్లించడంలో సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా హిందుత్వ భావజాలాన్ని పెంచి హిందుత్వ ఓటునంతా కూడా కన్వర్ట్ చేశాడు ఇటు బీజేపీ వైపు. ఓవైపు హిందుత్వ ఓటు, మరోవైపు టీఎంసీలో ఉన్నటువంటి పట్టు ఈయనకు ఉన్నది కాబట్టి టీఎంసీ కేడర్ను ఇటువైపు మళ్లించడం, హిందుత్వ ఓటును బీజేపీ వైపు మళ్లించడం, ఇవన్నీ కలగలిసి బీజేపీ గెలుపులో కీలక భూమిక పోషించారు. పైపెచ్చు 2 సార్లు మమతా బెనర్జీని 2021లో 2026లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2 టర్ములు ఆమెను ఓడించారు. కాబట్టి బీజేపీ జాతీయ నాయకత్వం అతన్ని గుర్తించింది. అందులో భాగంగానే బీజేఎల్పీ సమావేశంలో బీజేఎల్పీ నాయకుడిగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. రేపు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రులు వాళ్ళందరి ఆధ్వర్యంలో రేపు ప్రమాణ స్వీకారము సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడానికి సువేందు అధికారి పాత్ర కీలక పాత్ర పోషించిందని జాతీయ నాయకత్వం గుర్తించింది. కాబట్టి అతనికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి అందులో భాగంగానే బీజేఎల్పీ నాయకుడిగా బీజేపీ ఎమ్మెల్యేలందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. రైట్ రాజ్, థ్యాంక్ యూ. को और गहरा तरीके से भय में परिवर्तित किया। वहां मत की अभिव्यक्ति